ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం. ఫేమస్ కైరో ప్రాక్టీషనర్ అండ్ ఆస్ట్రోపత్ డాక్టర్ కే తేజ. డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్. హలో యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు. ముఖ్యంగా విశ్వానికి కనెక్ట్ అవ్వాలంటే మన ఆలోచనలు అలాగే మన ఫీలింగ్స్ అనేవి ట్యూన్లో ఉండాలి అని చెప్పేసి అన్నారు. అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది, దీన్ని చేయగలమా, ఏ విధంగా చేయగలం, ఈ విషయాలు సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. హ్యాండ్ విరాట్ గారు. సార్, విశ్వానికి కనెక్ట్ అవ్వాలంటే మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ ఇవన్నీ ట్యూనింగ్లో ఉండాలి అన్నారు. ఏ ట్యూనింగ్లో ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మన కోరికలు తీరడానికి మన ఆలోచనల మీద మనం ఎలాంటి వర్కౌట్ చేయాలంటారు? మంచి ప్రశ్న అండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇవన్నీ కూడా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, బట్ ఎస్పెషల్లీ సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం డెఫినెట్గా చెప్పాలండి. ఎందుకంటే నేను ఏదంటే ఏదైతే ఇస్తానో అది మళ్ళీ వస్తుందని బిలీవ్ చేస్తుంటా. మీరు ఇందాక అన్నట్టుగా థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఎలా ఉండాలంటే, ఇవి ఎలా అంటే పీస్ఫుల్ మైండ్ అండి. ఓకే, ప్రశాంతమైన మనసు, పాజిటివ్ థాట్స్ అంటే సానుకూలమైనటువంటి ఆలోచన అండి. బీ ఆప్టిమిస్టిక్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ అండి. ఎప్పుడైతే పీస్ఫుల్ మైండ్, ప్రశాంతమైన మనసుతో సానుకూలమైనటువంటి ఆలోచన రిలీజ్ చేస్తూ కనుక మనం హ్యాపీగా ఫీల్ అయ్యామనుకోండి, ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది. మీరు అనొచ్చు వీటి ఎట్లా పాసిబిలిటీ అవుతాయి, ఇవన్నీ ఎలా అంటే మీరు అన్నట్టుగా గ్రాటిట్యూడ్ అండి. కృతజ్ఞత భావం ఎవరికైతే ఎంత ఎక్కువగా ఉంటే వారు అంత ఫాస్ట్గా ఆకర్షించుకుంటారు. ఎందుకు చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంది, చెప్పిన తర్వాత సార్ మీరు బాగానే చెప్తారు, బట్ ఆ హ్యాపీ ఫీలింగ్ ఎలా వస్తుంది సార్? వాడు మనీ అనేది రావాలి, లేదా నీ మనీ అనేది నేను ఇవ్వాలి, వాడు ఇవ్వట్లేదనే కోపం, నేను వాళ్ళకి ఎలా ఇవ్వాలనే భయం ఎలా వస్తుంది సార్? నాకు ఇలా వస్తున్నప్పుడు మనీ నా దగ్గరికి ఎలా వస్తుంది? అసలు నేను ఎంత హ్యాపీగా నేను ఎలా ఉండగలుగుతాను? నేను ఎంత హ్యాపీగా ఉండలేనంటారు. సో నేను చెప్పేది వారికి ఒకటి, నీకు ఏదైతే ప్రజెంట్ ఉందో, మీకు ఏదైతే ప్రజెంట్ ఉందో ఉన్నదాని పట్ల సంతృప్తితో ఉండండి. బీ హ్యాపీ. ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉంటారో హ్యాపీనెస్ వస్తుంది. అంతేగాని హ్యాపీనెస్ కోసం పరిగెడితే మాత్రం ఇప్పుడే కాదండి, ఎప్పుడూ రాదు. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫర్ హ్యాపీనెస్ కోసం ట్రై చేస్తారు. ఫర్ అనేది ఉండదండి. ఉన్నది ఏంటండి విత్. అంటే నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను అన్న భావన ఎప్పుడైతే మీలో రిలీజ్ అయిందో, అంటే యద్భావం తద్భవతి. ఇందాక మీరు అన్నారు ఎలాంటి యూనివర్స్ కనెక్ట్ అంటే ఎలా థాట్స్ ఉండాలంటే ఎప్పుడు హై లెవెల్లో ఉండాలండి. ఎందుకంటే నేను ఇక్కడికి రావాలి అనుకున్నాను కాబట్టి రాగలిగాను కదా. అసలు నేను రావాలని ఆలోచన నాకు రాకపోతే నేను వచ్చాను అంటే థాట్ అనేది మనల్ని ఇక్కడికి నడిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఫీలింగ్స్. ఎంత ఫీలింగ్ ఉంటే అంత అట్రాక్షన్ ఉంటుంది. అంటే లోపల హ్యాపీగా ఉన్నారు అనుకోండి, మీ ప్రొడక్టివిటీ పెరుగుద్దా లేదా? ఎవరైనా సరే చూడండి, ఇద్దరు ఎంప్లాయీస్ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఎవరు ఎక్కువ ప్రొడక్టివిటీ ఇస్తారంటే లోపల ఎవరికైతే ఇన్నర్ జాయ్ ఉంటుందో హైయెస్ట్ పొటెన్షియల్తో తను వర్క్ చేస్తాడు. ఎప్పుడైతే హైయెస్ట్ పొటెన్షియల్తో వర్క్ చేసినప్పుడు రిజల్ట్స్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి కదా. అంటే రిజల్ట్స్ అనేది దేనిపై డిపెండ్? థాట్స్ అండ్ ఫీలింగ్స్. ప్రతి ఒక్కరికి మనీ సంపాదించాలనుకుంటారండి. అయితే వాళ్ళ ఐడియాలజీ మారినంత వరకు, అంటే వాళ్ళ థాట్స్ మారినంత వరకు, వాళ్ళ ఫీలింగ్స్ మారినంత వరకు రాదు. సో ఈ థాట్స్ అండ్ ఫీలింగ్స్ అనేది మెయిన్లీ హ్యాపీ ఫీలింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే కృతజ్ఞతాభావం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైతే ఎంత ఎక్కువగా కృతజ్ఞతను కలిగి ఉంటే వారి లైఫ్లో అంత ఆకర్షించుకుంటారు. సో మీరు అనొచ్చు నెక్స్ట్ వేటిపై కృతజ్ఞత భావన అంటే ఎంత హ్యాపీగా ఉండాలంటే కృతజ్ఞత ఉండాలి. సో వేటికి కృతజ్ఞత చూపించవచ్చు అంటే అన్నిటికీ చూపించడం అంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ప్రతి ఆబ్జెక్టివ్ నేను థ్యాంక్ యూ చెప్పమంటాను. ఎందుకు థ్యాంక్ యూ చెప్పమంటానంటే ద పవర్ ఆఫ్ థ్యాంక్ యూ ఏమిటంటే హ్యాపీనెస్. సో కొంతమంది ఏంటంటే సార్ నాకు థ్యాంక్ యూ ఫీలింగ్ రావట్లేదు అంటారు. అయితే థ్యాంక్ యూ ఫీలింగ్ మీకు ఎందుకు రావట్లేదు అంటే గ్రాంటెడ్ అండి. ప్రతిదీ గ్రాంటెడ్ తీసుకుంటాడు. హ్యూమన్ లైఫ్లో ఏంటంటే ప్రతిదీ సరిగ్గా జరిగేది ప్రతిదీ గ్రాంటెడ్. ట్యాప్ తిప్పాం వెంటనే వాటర్ వస్తున్నాయి కదండి, వెంటనే ఏం అనిపిస్తాడు? చాలా గ్రాంటెడ్గా తీసేసుకున్నాడు. బట్ ఒకరోజు ట్యాప్ తిప్పగానే వాటర్ రాలేదు. ఎప్పుడు ఏమనిపిస్తుంది? అరే వాటర్ రాలేదు అనిపిస్తుంది. అంటే రోజు వస్తున్న విషయాలను మనం అలా గ్రాంటెడ్గా తీసేసుకున్నాం. బట్ ఎప్పుడైతే ఒక రోజు రాలేదో మనకి చాలా ఇబ్బంది పడ్డాం. బట్ ఎందుకు? దానికోసం ఏమంటారు, ఒక్కటేసారి మీరు ఏ థ్యాంక్ యూ చెప్పారో మీకు ఫీలింగ్ రావట్లేదు కదా. అసలు ఆబ్జెక్ట్ మీ లైఫ్లో లేదనుకోండి, ఒక్కటే రోజు అనుకుందామండి. ఒకరోజు ప్రతిరోజు కరెంట్ ఉంటుంది, కరెంట్ ఒక్కరోజు రాలేదు, ఏమనిపిస్తుంది? చాలా ఇన్సఫిషియెంట్. అంటే మీ లోపల చాలా రకమైనటువంటి ఒక ఫీలింగ్, ఇన్సెక్యూర్ ఫీలింగ్ రావచ్చు, బాధ అంటే పనులు చేయలేకపోతున్న ఫీలింగ్ రావచ్చు, డిఫరెంట్ ఫీలింగ్స్ అనేది రావడం జరుగుతుంది. బట్ అందుకోసం ఒకసారి అది ఆలోచించిన తర్వాత కరెంటు వలన కలిగే ఉపయోగాలు ఏమిటి, బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుంటే ఆటోమేటిక్గా గ్రాటిట్యూడ్ వస్తుంది. దీనికి అదండి భూమికైనా పంచభూతాలు ఎస్పెషల్లీ ఏమంటారంటే థ్యాంక్ యూ టు షో ది పంచభూతాలు. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఎంత ఎక్కువగా మనం కృతజ్ఞత చూపించగలిగితే మన లైఫ్లోకి అంత ఫాస్ట్గా వస్తాయి ఏదైనా సరే అండి. థింగ్ ఈజ్ బీ హ్యాపీ, జాయ్ ఈజ్ ద కీ టు సక్సెస్. అంటే ఎంత హ్యాపీగా ఉంటే అంత రిజల్ట్స్. కొంతమంది అంటారు సార్ జాయ్కి కీ ఏంటి? గ్రాటిట్యూడ్. ఇక్కడ వరకు ఆగిపోతారు. జాయ్ రావాలంటే అసలు ట్రై చేసినా జాయ్ రావట్లేదు సార్, మీరేమో హ్యాపీగా ఉంటేనే వస్తాయి అంటారు. బట్ హ్యాపీ రావాలంటే కృతజ్ఞత చూపించాలి. ఎంత కృతజ్ఞత చూపిస్తే అంత ఫాస్ట్గా రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుందండి విరాట్ గారు.
అంటే సార్ మన ఆలోచనలు అనేవి ఎప్పుడూ కూడా స్థిమితంగా ఉండవు. అవును. చిత్ర విచిత్రంగా కదులుతూ ఉంటాయి. అండ్ మీరు చెప్పారు ఒక రోజుకి మనిషికి 60,000 పైన ఆలోచనలు వస్తుంటాయని. ఇంత సిచ్యువేషన్లో మనం ఆలోచనలు ఎలా కంట్రోల్ చేయగలం, అట్ ది సేమ్ టైం పాజిటివ్గా ఎలా ఉండగలం. మరొకటి ఏంటి అంటే గ్రాటిట్యూడ్. ఒక విషయం మన దగ్గర ఉందో లేకపోతే ఒక వస్తువు మన దగ్గర ఉండడం వల్ల మనం ఆనందంగా ఉన్నామంటే దాని నుంచి మరిన్ని విషయాలు మనకి పాజిటివ్గా కలిసి వస్తుంటాయని మీరు చెప్తున్నారు. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎస్, మంచి ప్రశ్న అండి. ఓకే, సో ఇప్పుడు కనుక చూసినట్టయితే మీరు అడిగినట్టుగానే ఒక విషయం మన దగ్గర ఉంది. ఓకే, గ్రాటిట్యూడ్. ఓకే, గ్రాటిట్యూడ్ ఎందుకు చూపించాలంటే ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అనేది ఎంత ఎక్కువగా వస్తే అంత మంచి రిజల్ట్స్ వస్తాయండి. అసలు ఆ ఫీలింగ్ లేదు, లోపల అలాంటి ఫీలింగే లేదనుకోండి, రిజల్ట్స్ అనేది రావండి. అంటే మన సబ్జెక్ట్ మొత్తం తీసుకుంటే ఇందాక మీరు అన్నట్టుగా థాట్స్ కానీ ఫీలింగ్స్ కానీ మీరు ఇందాక ఒక వ్యక్తికి ఒక రోజుకి 60,000 ఆలోచనలు వస్తే దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలంటే ఇక్కడ ఆలోచన కంట్రోల్ అంటూ ఏముండదండి. ఆలోచన గమనించాలి. ఎందుకు అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఆలోచనలు వస్తున్నప్పుడు సహజం అండి, మనసు ఉన్నప్పుడు సహజం. సముద్రం ఉన్నప్పుడు అలలు వస్తే ఎలాగైతే వస్తుంటాయో మనసులో ఆలోచనలు వస్తాయి. సముద్రంలో అలలు ఆగిపోయినప్పుడే స్నానం చేస్తానంటే కుదురుతుందా? కుదరదు కదా. మనసులో ఆలోచనలు వస్తుంటాయి, బట్ ఆ ఇంటెన్షన్ తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకోవచ్చు అంటే గమనించాలి. ఎప్పుడైతే మనసులో వచ్చే ఆలోచనలను సాక్షిగా మనం గమనించడం మొదలు పెడితే ఆలోచన యొక్క తీవ్రత తగ్గుతుంది. ఎప్పుడైతే ఆలోచన తీవ్రత తగ్గిందనుకోండి ఈజీ కంట్రోల్ చేసుకోవచ్చు. అంతెందుకు సార్, ఒక అడవి నుంచి ఒక హార్స్ని తీసుకొచ్చారు. అడవి నుంచి హార్స్ తీసుకొచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఫాస్ట్గా ఉంటుంది. అంటే మనం కంట్రోల్ చేయలేము. అదే నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ హార్స్తో మీరు వరంగల్కు వెళ్ళవచ్చు, ఇక్కడ నుంచి విజయవాడ వరకు వెళ్ళచ్చు, అంతే కదా. అంటే అక్కడ కంట్రోల్ అంటే ట్రైన్డ్ హార్స్ అన్ట్రైన్డ్ హార్స్ ఉన్నట్టుగానే, అంటే ట్రైన్ చేయబడిన గుర్రము ట్రైన్ కాని గుర్రం ఉంది. ట్రైన్ అయినటువంటి గుర్రం మీద మనం ఎటంటే అటు వెళ్ళొచ్చు. సేమ్ లైక్ మన మైండ్ని కూడా ట్రైన్ చేసుకోగలిగితే మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళవచ్చు, దేనినంటే దానిని సాధించవచ్చు. ఇంకొకటి గ్రాటిట్యూడ్తో చూపించడం వల్ల, హ్యాపీ ఫీలింగ్ ఉండడం వల్ల మన లైఫ్లోకి ఏదైనా ఆకర్షించుకోవచ్చు. చాలామంది మీరు చూస్తే మనీ ఉన్న తర్వాత వచ్చే ఫీలింగ్ వేరే తీరు ఉంటుంది. అంటే డబ్బు చేతిలో సపోజ్ జేబులో ఒక 1000 రూపీస్ ఉన్నాయి సార్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంటుంది? అసలు జేబులో డబ్బులు లేవు, ఎలా ఉంటుంది మీ కాన్ఫిడెన్స్? చెప్పండి విరాట్ గారు. తప్పకుండా ఉన్నప్పుడు ఉంటుంది. అంటే మీ దగ్గర మనీ ఉన్నప్పుడు మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సేమ్ లైక్ దట్. ఓకే, మనలోకి మనీ రావాలి అంటే ఎప్పుడైతే కృతజ్ఞత చూపిస్తే హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే హ్యాపీ ఫీలింగ్తో ఉంటామో మన లైఫ్లోకి హ్యాపీనెస్ కలిగించే పర్సన్స్, హ్యాపీనెస్ కలిగించే సిచ్యువేషన్స్, ఆ ఈవెంట్స్ అన్నీ అండి, ఎవ్రీథింగ్ ఆబ్జెక్ట్స్ ప్రతిదీ కూడా మీ దగ్గరికి కదులుతుంది. అంటే మీరు ఒక అయస్కాంతం లాంటి, సింపుల్గా చెప్పాలంటే మన సబ్జెక్టు మనం ఒక అయస్కాంతం లాంటి వారు. అంటే మనలో ఆనందాన్ని నింపుకోవాలి. ఆనందాన్ని నింపుకోవడం కోసం మనం ఏం చూసింది? కృతజ్ఞత. ఎంత కృతజ్ఞత ఉంటే అంత హ్యాపీ, ఎంత హ్యాపీగా ఉంటే అంత రిజల్ట్స్. సో చాలామంది ఏం చేస్తారంటే గమ్యాన్ని ఇష్టపడతారు, అంతేగాని ప్రయాణాన్ని ఇంతగా ఇష్టపడరు. బట్ ఎప్పుడైతే మనం గమ్యంతో పాటుగా ప్రయాణాన్ని కూడా ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఉంటే ప్రతి క్షణం ఆనందమే. అదే గమ్యాన్ని ప్రేమిస్తే ఏంటంటే ఇలా ఇష్టపడితే గమ్యం చేరినప్పుడే ఆనందంగా ఉంటాం. అదే ప్రయాణాన్ని ఇష్టపడితే ప్రతి క్షణం ఆనందమే. అంటే మనకు ఆనందం ప్రతి క్షణం కావాలా, కేవలం గమ్యం చేరినప్పుడే కావాలండి విరాట్ గారు? ప్రతి క్షణం కావాలి. అందుకోసమే ప్రతి క్షణం హ్యాపీగా ఉండడం వల్లనే హ్యాపీ రిజల్ట్స్ వస్తాయి. హ్యాపీగా ఉంటే మనకి ఎంత మనీ అయినా మనం ఆకర్షించుకోవచ్చు. ఈ టీచింగ్స్, ఈ టెక్నిక్స్, అలాగే ఎన్నో విషయాలతో మీరు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు కదా సార్, ఆ క్లాసెస్ గురించి ఒకసారి చెప్పండి. ఎస్, దీనికోసం ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే అండి ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసు ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. దానికోసం వ్యూర్ చేయాల్సిన పని ఏంటంటే గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. అంటే డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లోనూ ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు జూమ్ ద్వారా. వండర్ఫుల్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అడిగిన ప్రతి ప్రశ్నకి మాకు ఓపిక్గా సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.